విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఓ టీచర్ బుద్ధి దారి తప్పింది. మనవరాళ్ల వయసున్న బాలికలపై టీచర్ ఏడాదిగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఓ బాలిక అనారోగ్యానికి గురి కావడంతో తల్లిదండ్రులకు విషయం తెలిసి ఆరా తీయగా ఆ టీచర్ అఘాయిత్యం బయటపడింది. యాదాద్రి జిల్లా గుండాల మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు అండెం మాధవరెడ్డి ఏడాది కాలంగా 3వ తరగతి చదువుతున్న 6 బాలికలపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. పిల్లలకు చాక్లెట్స్, పైసలు ఆశ చూపి లైంగికంగా దాడి చేస్తున్నాడని, ఈ విషయం అమ్మా నాన్నలకు గాని ఇతరులకు ఎవరికీ చెప్పవద్దని కొట్టి భయపెట్టేవాడని, దీంతో పిల్లలు తమకు చెప్పలేదని తల్లిదండ్రులు తెలిపారు. ఆగ్రహించిన తల్లిదండ్రులు స్కూల్కు వెళ్లగా అప్పటికే టీచర్ వెళ్లిపోయాడు. దీంతో తల్లిదండ్రులు పిల్లలను తీసుకుని పోలీస్ స్టేషన్కు వెళ్లి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. పోలీసులు టీచర్ మాధవరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. చేస్తుంటే వీడియో తీసిందట. వీడియో మన దగ్గర ఉందా? చెప్పండి కూడా లేదు. 2 సంవత్సరాల నుంచి